హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ధరణి కుకింగ్ మ్యానియా. మీరు చూస్తున్నట్లు వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్తీ పొట్టు తీయని సున్నుంటలండి. ఇవి చాలా హెల్త్కి మీరందరూ ట్రై చేయండి. మీకు బాగా వస్తాయి అనుకుంటున్నాను. మీకు బాగా వస్తే మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు మోటివేషన్గా ఉంటుంది టు డూ ఫర్దర్ వీడియోస్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు మైదా, పొట్టు తీయని మినప్పాలు. ఇవి నల్లగా ఉంటాయండి. అదే పొట్టు తీసిన మినప్పాలు అయితే ఇలా తెల్లగా ఉంటాయి. ఇదే కప్పుమైన చక్కెర, 1/4 కప్పుమైన బ్రౌన్ రైస్, 1/4 కప్పుమైన ముంతమాడి పప్పు అండి. సన్నగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకొన్ని తక్కువ వేసుకోవచ్చు, కావాలంటే ఇంకా కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు అండి, మీ స్పెసిఫికేషన్ ప్రకారం. 1/4 కప్పుమైన నెయ్యి, కొన్ని కట్ చేసుకున్న పిస్తా, 1/4 టీ స్పూన్ మైన యాలకల పొడి. ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 1 కప్పు మైన పొట్టు తీయని మినప్పాలు అండి. ఇవంతా బాగా రోస్ట్ చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు రోస్ట్ చేసుకుంటున్నాను. 1/4 కప్పు మైన బ్రౌన్ రైస్ వేసుకొని ఇది కూడా ఒక 5 నిమిషాలు రోస్ట్ చేసుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలు రోస్ట్ చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, మంచి కలర్ మారింది. ఇంక ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకుంటున్నానండి. 10 నిమిషాలు రోస్ట్ చేసుకున్న పొట్టు తీయని మినప్పాలు కూడా ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. ఇది కొంచెం చల్లారాలి. ప్యాన్ వేడైన తర్వాత దీంట్లో ఒక 2 టీ స్పూన్స్ పైన నెయ్యి వేసుకొని సన్నగా కట్ చేసుకున్న కాజు వేసుకొని రోస్ట్ చేసుకుంటున్నానండి. కాజు 1 నిమిషంకే బాగా కలర్ వచ్చేసి రోస్ట్ అయిపోతాయండి. సో ఇంకా ఆల్మోస్ట్ హాఫ్ మినిట్ అయిపోయింది. ఇంకా నేను రోస్ట్ అయిపోతూనే ఇంకా ప్లేట్లో తీసేసుకుంటున్నాను. 10 నిమిషాలు రోస్ట్ చేసుకున్న మినప్పాలు, 5 నిమిషాలు రోస్ట్ చేసుకున్న బియ్యం కలిపి మిక్సీలో ఇడ్లీ పిండిలాగా బరకగా కొట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, బరకగా కొట్టుకుంటే చాలా మంచిగా తినేటప్పుడు బాగుంటుందండి. ప్లస్ సున్నుంటలకి ఎప్పుడైనా రోస్ట్ చేసుకోవడంలోనే ఉంటుందండి మనకి ఎంత మంచి టేస్ట్ వస్తుందనేది. ఇంకా మనము వైట్ రైస్, బ్రౌన్ రైస్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో అట్లా మినప్పాలలో కూడా తెల్లగా ఉండే మినప్పాలకి అంటే పొట్టు తీసిన వాటికి, పొట్టు తీయని మినప్పాలు అంటే నల్లగా ఉన్న మినప్పాలకి అంత డిఫరెన్స్ ఉంటుందండి. సో నల్లగా ఉన్న మినప్పాలు వాడితే మంచిదండి. పౌడర్ చేసుకున్న మినప్పాలలో ఇప్పుడు నేను 1 కప్పుమైన ఎంత కప్పుమైన మనం మినప్పాలు తీసుకున్నామో అదే కప్పుమైన చక్కెర పౌడర్ అండి వేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ మైన ఇలాచీ పౌడర్, సన్నగా కట్ చేసుకొని రోస్ట్ చేసుకున్న ముంతమాడి పప్పు అండి. ఇప్పుడు ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. వావ్, ఇది చాలా హెల్తీ అండి హెల్త్కి. ఇంకా మీరు చక్కెర అవాయిడ్ చేసి బెల్లం కూడా వేసుకోవచ్చండి. ప్రస్తుతానికైతే నేను చక్కెర వాడానండి. సో ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము 1/4 కప్పు మైన అండి, అంటే ఒక 100 గ్రామ్స్ మైన నెయ్యి వేసుకొని బాగా వేడి చేసుకున్న తర్వాత వేసుకుంటున్నానండి. అంతా నెయ్యి అండి, ఆవు నెయ్యి, హెల్త్కి మంచిది. సో ఇంకంతా మనం బాగా కలిపెట్టుకుంటున్నామండి. ఇప్పుడే చేయి పెడితే చేయి కాలుతుంది. సో కొంచెం ఇది వామ్ అయిన తర్వాత, కొంచెం స్లైట్గా వామ్గా ఉన్నప్పుడు మనం చేయి పెట్టి కలిపెట్టుకుంటామండి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇలా బాగా కలిపేసుకున్నామండి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే సున్నుండలకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా కొంచెం తీసుకుంటున్నానండి పౌడర్, సున్నుండల పౌడర్. మంచి ఫ్లేవర్ వస్తుందండి. సున్నుండలు రోస్ట్ చేసేటప్పుడే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో అలా మంచి ఫ్లేవర్ వచ్చిందంటేనే అండి మనకు సున్నుండలు చాలా టేస్టీగా అవుతాయని. చూస్తున్నారు కదండి. సో ఇలా నేను సున్నుండలు చేసుకుంటున్నాను. ఫైనలీ అండి మనం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాం. సున్నుంటలు చాలా టేస్టీగా, చాలా ఫ్లేవరింగ్గా ఉందండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. నేను ఓపెన్ చేస్తున్నానండి. వావ్, ఇదంతా మనము ఎలా కలుపుకున్నాం అంటే వాటర్ యాడ్ చేయకూడదండి. అంతా బాగా నెయ్యితోనే మనం కలుపుకున్నామండి. సో నేను ఇంకా టేస్ట్ చేస్తున్నాను. అంత బాగా నెయ్యి ఫ్లేవరే వస్తుందండి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నోట్లో పెట్టుకుంటూనే కరిగిపోతుందండి, అంత బాగుంది. మీకు అందరికి బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.